తాపీగా రోడ్డుపైన ఉన్న వ్యక్తిని ఇంటి దగ్గర దిగబెడతామని బండెక్కించుకున్నారు. తీరా ఇంటికి కాకుండా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. విచక్షణారహితంగా దాడికి దిగారు. ఎందుకు కొడుతున్నారో ఏంటో అర్థం కాలేదు. 2 కాళ్ళు విరిగేంత వరకు బండరాయితో ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. పిడిగుద్దులు కురిపించారు. స్పృహ కోల్పోయాక ఇక చచ్చాడులే అని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఆ వ్యక్తిపై అంత కక్ష దేనికి? అన్ని దెబ్బలు తిన్న బాధితుడు ప్రాణాలతోనే ఉన్నాడా? చారిత్రక నగరి ఓరుగల్లులో ఇటీవల ఓ వీడియో హల్చల్ చేసింది. ఓ వ్యక్తిపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. తాగిన మైకంలో ఉన్న ఓ వ్యక్తి బండరాయితో మరో వ్యక్తిపై దాడి చేస్తూ ఉండడం ఒళ్లు గగురు పొడిచింది. వీడియో వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధిత యువకుడు సురేష్ సోదరి న్యాయం చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు వైరల్ అయిన వీడియోలో ఉన్నది సురేష్గా గుర్తించారు. తీసుకుపోయి కొట్టిరారు సార్. బాగా కొట్టి రాళ్ళతో ఎక్కేసి కాళ్ళ మీద కాళ్ళకే కాళ్ళతో కన్నీరు సార్. కొట్టిన షాట్లో గుద్దిరు పట్ట గుద్దిరు సార్. అప్పుడు తను వెళ్ళిపోతారు సార్. కొట్టి చనిపోయినా చెప్పి వదిలేసిపోయారు సార్. 4 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఆ మూడలో పడేసిపోయారు. మున్సిపాలిటీలో వచ్చి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టింది సార్. మాకు తెలియదు, 4 రోజులు తెలిసింది సార్. వాళ్ళందరూ పరిచయం డాక్టర్లు అందరూ అసలు ఏంది ఇట్లా మొత్తం విరిగినాయి కాదు. ఆయన బతుకుతాడు, అసలు బతుకులు కూడా కష్టం అన్నారు సార్. ఎంతో సీరియస్ ఉన్నాడో తీసుకొచ్చి హాస్పిటల్ వేసిన సార్. 15 రోజుల నుంచి హాస్పిటల్ పట్టుకుని ఉండడం సార్. ఇక్కడ లేదు. మా అమ్మ నేనే ఉంటున్నాను సార్. సురేష్ వరంగల్లోని ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మార్చి 8న సురేష్ కుమార్తె అనారోగ్యంతో కన్నుమూసింది. తన కూతురు మరణానికి అదే ప్రాంతానికి చెందిన రాయిలమ్మ అనే మహిళే కారణమని, మంత్రాలు చేసి తన కుమార్తెను చంపేసిందంటూ సురేష్ ఆమెను తిట్టాడు. దీంతో రాయిలమ్మ సురేష్పై పగ పెంచుకుంది. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని అదే ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడితో డీల్ కుదుర్చుకుంది. అమ్మని విక్టిమ్ బాగా తాగి తిడుతుండని, వాళ్ళ బిడ్డ చావు కారణం ఇతనే అని చెప్పేసి తిడుతుందని చెప్పేసి ఆ క్రమంలో ఆమె కొంచెం పెద్ద మనిషిలాగా ఉంటుంది అక్కడ. ఊరికే నన్ను అభివృద్ధి చేస్తుండే తిడుతున్నాను ఒక దాంతో ఏమనేటువంటి వ్యాగాబాండ్ అక్కడ బాగా తాగి చిల్లర తిరుగుతుంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి కొట్టాలరా అని చెప్పేసి చెప్తుందా, 45,000 ఇస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇతను కూడా 2,500 తీసుకొని బాగా తాగి ఇతను ప్లస్ సీసీలో ఉంటాడు. 16-17 years ఉంటాడు బాగా. ఇద్దరు కలిసి బాగా తాగి ఈ నరేందర్ అనేటువంటి బైక్ అడిగి వాడిని కూడా చెప్పి మళ్ళీ ఇక్కడే ఉండగా నీకు కొట్టేసి వచ్చింది మనం తాగుదామని చెప్పేసి కూడా చెప్పి బైక్ తీసుకొని వెళ్ళి ఒక కిరాణా షాప్లో ఎస్ఆర్ నగర్లో ఒక కిరాణా షాప్ దగ్గర ఈ వ్యక్తిని కొంచెం తాగిన మైకంలో ఉంటే నేను ఇంటి దగ్గర దించుతామని చెప్పేసి వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో A1 ప్లస్ A3 ఇద్దరు కలిసి అతన్ని మధ్యలో ఎక్కించుకొని కోటిలింగాల టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ చెట్టు కింద బాగా కొట్టిన తర్వాత కూడా అతను తాగిన మైకంలో కళ్యాణ్కి ఏం చేసే తెలియలేక రాళ్ళు ఎత్తేస్తూ అతని మీద ప్లస్ A3కి ఫోన్ ఇచ్చి మొబైల్ వీడియో తీయమని చెప్పేసి ఆ వీడియో తీసుకుంటూ రాళ్ళు ఎత్తేసి బాగా కొట్టేసి అక్కడే పడేసి మళ్ళీ ఇంటికి వచ్చి మేము ఒక వీడియో చూపెట్టి రిమైనింగ్ డబ్బులు తీసుకుంటాం. విచక్షణారహితంగా జరిగిన దాడిలో సురేష్ స్పృహ కోల్పోగా చనిపోయాడని భావించి కళ్యాణ్ అతని అనుచరులు వెనుదిరిగారు. ఈ విషయం కళ్యాణ్ తన కుటుంబ సభ్యులకు చెప్పగా వారు ఆటోలో ఘటనా స్థలికి వెళ్లి సురేష్ను తీసుకొచ్చి అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. అతను వెళ్ళి వాళ్ళ అమ్మ కూడా చెప్పాడు. వాళ్ళ అమ్మ తర్వాత భయపడి వీళ్ళందరూ కలిసి అక్కడే ఎందుకు వేసేసినాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ, ఈ A1 కళ్యాణ్ వాళ్ళ అన్న, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకడు నాని అని చెప్పేసి వాడు ఆటోలో వీళ్ళ అమ్మను వచ్చి రాయాల వీళ్ళు వెళ్తారు. బైక్ మీద A1 వాళ్ళ కళ్యాణ్ వాళ్ళ అన్న ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళినాక ఆటోలో అతన్ని అంటే బండిని కూర్చోపెట్టుకెళ్ళని పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఆటోలో అతన్ని వేసి ఎవరైతే వ్యక్తిందో అతన్ని వేసి అతనితో పాటు రాజ్ కుమార్ అలా కూర్చొని ఈ ఆటో డ్రైవర్ 3 ఆటోలో వస్తారు. దానికంటే ముందు వీళ్ళు బండి మీద ముందు వచ్చి ఆ విక్టిమ్ ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారో లేదా చూసి ఎవరు లేరని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి ఆటోలో ఫోన్ చేసి
ఎవరు లేరు మీరు వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు లేని దగ్గర ప్లేస్కి వచ్చి వీళ్ళు ఆటో నుంచి ఆ బాడీ ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతన్ని కింద పడేసి ఊర్లో పడేసి వెళ్ళిపోతారు. తెలియదు అనుకుంటారు, అతను మాట కూడా రావట్లేదు కానీ మనం తప్పిస్తున్నాం అనే ఫీల్డ్లో ఉంటారు. ఆ తర్వాత బాగా తాగిన మైకంలో ఏమైనా ఎవరైతే ఈ వీడియో షేర్ చేస్తారు. అతను కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఆ 17వ తారీఖు జరిగితే ట్రీట్మెంట్ తీసుకుంటారు, వీళ్ళు ఎందుకు తిన్నారు వీళ్ళు అనుకుంటారు తప్ప అతను మాట్లాడే పరిస్థితిలో లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియలేదు, వాళ్ళ అక్క వాళ్ళకి కానీ వాళ్ళ ఎవరికి తెలియలేదు. తర్వాతకి ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అప్పుడు వాళ్ళు దాన్ని మా తమ్ముడు ఎవరో కొట్టి కానీ అప్పటికప్పుడు డైరెక్ట్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తే ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి 5గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 4 మొబైల్ ఫోన్లు, ఆటోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయిలమ్మ ఆవేశం, కళ్యాణ్ అతని అనుచరులు రౌడీయిజం అందరినీ కటకటాల వెనక్కి నెట్టింది.